మీరు డైలీ వీడియో ఎడిటింగ్ చేస్తున్నారా? ఈ 3 మిస్టేక్స్ చేస్తే మీ ఎడిటింగ్ స్కిల్ కన్నా ముందే మీ బాడీ ఫస్ట్ డ్యామేజ్ అవుతుంది. ఈ మిస్టేక్స్ బిగినర్స్ మాత్రమే కాదు, క్యాప్కట్, ప్రీమియర్ ప్రో, మొబైల్ ఎడిటింగ్, ల్యాప్టాప్ ఎడిటింగ్ అందరు ఎడిటర్స్ ఈ మిస్టేక్స్ చేస్తున్నారు. నేను చాలా ఎడిటర్స్ ని అబ్జర్వ్ చేశాను అండ్ కామెంట్ సెక్షన్స్ లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ప్రాపర్ బ్రేక్ తీసుకోకపోవడం. చాలా మంది ఎడిటర్స్ అనుకుంటారు లాంగ్ అవర్స్ కూర్చొని ఎడిట్ చేస్తే గ్రేట్ ఎడిటర్ అవుతామని. ఇట్స్ టోటల్లీ రాంగ్. కంటిన్యూస్ ఎడిటింగ్ వల్ల ఐ స్ట్రెయిన్ అవుతాయి, దాంతో పాటు బ్రెయిన్ స్లోగా వర్క్ అవ్వడం, ఫైనల్ గా అవుట్పుట్ క్వాలిటీ కూడా తగ్గడం జరగద్ది. హార్డ్ వర్క్ కాదు, ఇది సెల్ఫ్ డ్యామేజ్. సెకండ్ మిస్టేక్ వచ్చి బాడీ మూవ్మెంట్ లేకపోవడం. చైర్ లో కూర్చొని గంటలు ఎడిట్ చేస్తే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ పక్కా. మీరు బాడీ మూవ్ చేయకపోతే మైండ్ కూడా మూవ్ అవ్వదు. ఒకవేళ 5 మినిట్స్ వాక్ చేస్తే 30 మినిట్స్ ఫోకస్ గా వర్క్ చేయొచ్చు. థర్డ్ బిగ్గెస్ట్ మిస్టేక్ వచ్చి ఫుడ్ అండ్ వాటర్ ని ఇగ్నోర్ చేయడం. ఎడిటింగ్ లో ఫ్లో వచ్చిందని చెప్పి ఫుడ్ ని స్కిప్ చేస్తారా? అలాగైతే మీరు ఎడిటర్స్ కాదు, మీ బాడీని ఫుల్ చేస్తున్నారు. అయితే ఆకల్లో క్రియేటివిటీ పనిచేయదు. అలాగని చెప్పి వాటర్ లేకపోతే బ్రెయిన్ షార్ప్ గా కూడా ఉండదు. లెట్స్ ఇమాజిన్, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సలీం అండ్ రాహుల్ అని చెప్పి ఇద్దరు ఎడిటర్స్ ఉన్నారు. సలీం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎడిటింగ్ వర్క్ లో ఉంటాడు. ప్రాపర్ గా బ్రేక్ తీసుకోడు, ఫుడ్ సరిగ్గా తినడు, వాటర్ సరిగ్గా తీసుకోడు, ప్రాపర్ బాడీ మూవ్మెంట్ కూడా చేయడు. అలాగే ఇటుపక్క రాహుల్ ఎవ్రీ 1 అవర్ కి బ్రేక్ తీసుకుంటూ కొద్దిగా బాడీని మూవ్ చేస్తూ దాంతో పాటే ఫుడ్ అండ్ వాటర్ ని కన్జ్యూమ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో డిఫరెన్స్ ఏంటంటే స్కిల్ కాదు, హ్యాబిట్. సొల్యూషన్ చాలా సింపుల్. ఎవ్రీ 1 అవర్ తర్వాత ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి, దాంతో పాటు వాటర్ ని కన్జ్యూమ్ చేయండి. అలాగే బాడీని కొద్దిగా మూవ్ చేయడం వల్ల ఈ స్మాల్ హ్యాబిట్స్ లాంగ్ టర్మ్ లో మీ కెరియర్ ని సేవ్ చేస్తారు. ఒకవేళ మీరు ఈ రూల్స్ ని ఫాలో చేయకపోతే మీకు టాలెంట్ ఉన్నా వేస్ట్. హెల్త్ పోతే ఎడిటింగ్ కెరియర్ కూడా పోతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి. మీ ఎడిటింగ్ ప్రాబ్లమ్స్ ని కామెంట్ లో చెప్పండి. అండ్ ఇలాంటి రియల్ ఎడిటర్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.